మంచిగానే ఉంది, బాగానే ఉంది, పర్లేదు. మీకు నేను ఎక్స్ట్రా నేను గిన్నె ఇస్తానన్నాను, ఇచ్చాను. వేసినావు 910 చేపలు ఎక్కువ వేసినావు. 910 సైజ్ ఎలా వచ్చింది? సైజు కూడా 3 ఇంచుల సైజు లోపేమన్నా వచ్చింది? అసలు లోపేం లేదు. 3 గాని నుంచి పైన నేను ఇస్తానని అదే రకంగా ఇవ్వడం జరుగుతుంది. మనకేంటంటే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ ఉంటుంది. మీకు మనం వచ్చిన గాడి నుంచి మీతో ఎలా ఉన్నాం మనం? మంచిగానే ఉన్నావు. మీకు నేను మిమ్మల్ని ఎన్నింటికి కలిసిన వాళ్ళ? ఇవాళ మాకు సాయంత్రం 4:30 కలిసినావు. సాయంత్రం కాదు, తెల్లారగట్ల 4 గంటలకు కలిసినావు. 4 గంటలకు కలిసి మనం ఇంటికి తీసుకొచ్చుకున్నావు. టిఫిన్ చాయ్ అన్ని మంచిగా అదే ఉన్నాయి కలుసుకున్నావు. అమ్మ నిజం చెప్పాలి, అబద్ధం ఆడదు. ఒక కోటి సోదరులు అంతే కదండి. అట్లా అరుచుకున్నాడు అబద్ధం. చూడండి, ఇప్పుడు మీకు 20 ఏళ్ళు పిల్లలకి ఇది లాగుతాయి. ఎంతమంది మన వర్కర్లు చూడ పని చేస్తున్నారు చూడండి ఒకసారి. ఏంటంటే వీళ్ళందరూ మన వర్కర్స్ అండి, మనకు కంపల్సరీగా వీళ్ళందరూ మనకు కావాల్సిందే కదా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఏం మనం కట్లపల్లి కూడా వేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం తీసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మనం కట్లపల్లి అయితే పట్టుబడి అయితే పట్టడమే జరుగుతుంది. సో మన వాళ్ళు వల అయితే లాగుతున్నారు చూడండి. సో మన వాళ్ళు వల అయితే లాగుతున్నారు. సో ఈ రోజు మన చేపలు అయితే వేసుకెళ్ళే వాళ్ళు అండి. సో మన సార్ అయితే ఒకసారి మన సార్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. సార్ మీ పేరు చెప్పండి. శివకుమార్. సార్ మీ పేరు? శివకుమార్. ఏ ఊరు సార్ మంది? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ? హైదరాబాద్ గచ్చిబౌలి. చెరువు అక్కడ షేక్పేట్. గచ్చిబౌలి దగ్గరికి అయితే మనం చేపలు అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఈరోజు కట్లపిల్ల అయితే సైజ్ అయితే మనం చూపించడం అయితే జరిగిందండి. సో మనదే చేపల. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు సైజు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే పొద్దున మీరు చూసిన సైజు రివ్యూ అయితే తీసుకుందాం. చేప పిల్ల మొత్తం తీసుకున్న తర్వాత నాతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చేపల సైజ్ చూసిన తర్వాత రివ్యూ అయితే తీసుకుందాం. సార్ ఓకేనా సార్? సైజ్ చూసి ఇంకా మనం సైజ్ చూడలేదండి. సో చూసిన తర్వాత మనం రివ్యూ అయితే తీసుకుని దాని యొక్క అభిప్రాయం మనం తెలియజేసుకున్నాం. సార్ మీకు ఎలా అనిపించింది? నాతో పొద్దున్న ట్రావెల్ చేస్తున్నారు. బాగుంది, జర్నీ చాలా బాగుంది. సో మనం పొద్దున్నే అయితే సార్ నిన్న సాయంత్రం కదా మనం గెలిచింది. నేను సాయంత్రం ఆల్రెడీ సార్ నాకు చెప్పారండి, సార్ మేము పలానా రోజున వస్తున్నాం అయితే అని అన్నారు. సో రాగానే వచ్చేసరికి మనకి కైలూరులో అయితే ఉండడం ఏమన్నా సార్ యూట్యూబ్లో చూసి అయితే మా దగ్గర రావడం అయితే జరిగింది. సార్ నేను ఏమైనా చెప్పమన్నాను ఇప్పుడు మీకు వీడియోలో ఏమన్నా లేదు కదా? సో నా అడ్రస్ ఇది ఒకసారి చెప్పండి. మన కొత్తగా వచ్చే వాళ్ళ కోసం వాళ్ళకి అడ్రస్ కూడా క్లారిటీ ఉంటుంది అందుకని. సో ఇది అడ్రస్ తామరపల్లి కదా నేను చెప్పాను. నుంచి ఒక 4 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ నుంచి చెరువు దగ్గరకు ఒక 1 కిలోమీటర్. కేరు దగ్గర 1 కిలోమీటర్. తామరకొల్లు గ్రామం సార్ నాది. ఎందుకంటే ఒక అడ్రస్ కూడా క్లియర్గా చెప్తుంది ఏంటంటే మనకు కరెక్ట్గా మనం అక్కడే ఉంటాం. మన చెరువులు కూడా అక్కడే. మన సొంత పిల్ల తప్ప బయట పిల్ల అయితే ఉండదు మన దగ్గర. సో సైజు బయటకు వచ్చిన తర్వాత చేప పిల్ల వేసిన తర్వాత మనం రివ్యూ కూడా తీసుకుందాం సార్తో. ఆయన యొక్క అభిప్రాయం కూడా మనం తెలియజేసుకుందాం సార్. థ్యాంక్ సో మచ్ సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీ యొక్క అభిప్రాయం ఏమైనా ఉంటే ఇంకేమైనా చెప్తారు మన సబ్స్క్రైబర్స్కి? సో కంపల్సరీగా చేపలు అయితే పైకి వచ్చిన తర్వాత రివ్యూ అయితే తీసుకుందాం. కంపల్సరీ 100% మన యూట్యూబ్లో అయితే వస్తుంది వీడియో. సో ఓకేనా సార్? రివ్యూ చూసిన తర్వాత మీరు ఎవరైనా సరే చేపలు బుక్ చేసుకుందాం అనుకుంటే మన ఛానల్లో రివ్యూస్ చూడండి సార్. కస్టమర్ రివ్యూస్ చూసి నా దగ్గర చేపలు అయితే బుక్ చేసుకోండి. థ్యాంక్ సో మచ్. అలాగే మన సబ్స్క్రైబ్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈరోజు మనం శీలావతి కట్ల చేప పిల్ల అయితే మనం పట్టడం అయితే జరిగిందండి. సో ఆ రివ్యూ మొత్తం మనం తీసుకుందాం. ఇప్పుడే బండి అయితే లోడ్ అయితే అవడం అయితే జరిగింది. సార్ గారు ఒకసారి మనకి హైదరాబాద్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి వాళ్ళని ఇంట్రడ్యూస్ అయితే మనం తీసుకుందాం మళ్ళీ మరొకసారి. సార్ ఒకసారి మన పేరు చెప్పండి సార్. శివకుమార్ సార్ అండి. సార్ మీ పేరు సార్? శివకుమార్. ఈయన పేరు కూడా శివకుమార్ సార్ అండి. సార్ మీ పేరు? శ్రావణ్. సో ఎక్కడ ఉంది సార్ మీరు వచ్చింది? హైదరాబాద్. నా దగ్గరికి ఎలా కలిసారు మీరు? యూట్యూబ్లో చూసి నా దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. సో మీరు ఫోన్ చేసే ముందు నా దగ్గరికి వచ్చారు కదా? అదే డైరెక్ట్ కాల్ చేసి వచ్చారు. సో నేను మీకు ఫోన్ ఎత్తడం, లిఫ్ట్ చేయడం, మధ్య మధ్యలో మాట్లాడటం ఇలాంటివన్నీ బాగానే జరిగినాయి. ఏ రోజన్నా మిస్ అవుతుంది ఏమన్నా ఉంది అసలు? మీరు ఫోన్ చేసిన ఫస్ట్ గారి నుంచి ఏమన్నా ఒకసారి 2 సార్లు లిఫ్ట్ చేయలేకపోయినా సార్ తర్వాత నుంచి మాట్లాడడం జరిగింది కదా సార్? చాలా మంచిగా సపోర్ట్ చేశాడు. తప్పకుండా సార్. ఓకే, ఇప్పుడు మనం కట్లపిల్ల అయితే పట్టడం జరిగింది. లోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఆల్రెడీ మనం లోడ్ చేసినప్పుడు కూడా వీడియో రికార్డ్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు సైజ్ ఎలా చెప్పాము, ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉంది, మీరు లోడ్ వేసుకున్న తర్వాత ఎలా అనిపించింది సార్? ఒకసారి అన్న ఒకటి ఇందులో మీకు ఎలా వచ్చిందో అదే రకంగా చెప్పండి. మీకు ఏ సైజు వచ్చిందో అదే రకంగా నేనేమో చెప్పమన్నా లేదు చెప్పండి. మీకు ఏదైతే అనిపించిందో అదే రకంగా మీరు చెప్పండి. మీరు చూసారు కదా, పర్లా అన్న మీరు ఏ సైజు కాలం తీసుకెళ్తున్నారు? అంటే 2-3 అని అనుకోరు కానీ రెండు ఎక్కువ వచ్చింది. 2 కొంచెం తగిలింది. యాక్చువల్గా మనం మాట్లాడుకున్నప్పుడు 2 కూడా తగులు. నేనేం చెప్పాను మీరు తర్వాత అంత అయిపోయిన తర్వాత అక్కడికి రాగానే మనం పిల్ల చూసిన తర్వాత ఏమండి మీకు 2 కూడా తగులుద్ది నేను చెప్పానా? పిల్ల చూసిన తర్వాత ఏమండి 2.5 గంట నుంచి ఇప్పుడు వస్తుంది మీకు వేసుకెళ్ళేటప్పుడు 2 కూడా తగులుతుంది. ఎందుకంటే కట్ల పిల్ల ఏమవుతుందంటే సార్ మనకి ఒకే రకంగా రాదు సైజు. ఎప్పుడు ఎందుకంటే ముందు గైర్ వచ్చి కొంత సన్నవత్వం ఇలా అయితే ఉండడం అయితే జరుగుద్ది. సో మనకు 2 గంట నుంచి పైకి అయితే వేయడం అయితే జరిగింది. సో మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్?
మనం 2 days నుంచి మనం నిన్న సాయంత్రం నుంచి మనం కలవడం అయితే జరిగింది. బాగుంది. ఇంత గతంలో ఉన్న చాలా మంది ఇక్కడ వచ్చినప్పుడు మోసం చేశారు చాలా మంది. సో ఇప్పుడు అలా మోసం అవ్వకుండా మీ ఇల్లు కూడా రైతులే. రైతులు సార్. సో ఇప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ తో వెళ్తున్నారు. సాటిస్ఫాక్షన్ సాటిస్ఫై కదా సార్. సాటిస్ఫై. ఓకే, తర్వాత మనకి మళ్ళీ మీకు బోనస్ కూడా ఇప్పించా కదా బాబు గారు. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. అవును సార్, అవును. ఎవరినైనా నమ్మండి కానీ పక్కనే ఉండి వెన్నుపోటు పోసిన నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. అవును. సో ఇలాంటి జీకే బాబు వాళ్ళని కొంచెం నమ్మండి, సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి స్టాఫ్ పిల్లలు కూడా బాగా ఇస్తారు. అసలు నెంబర్ 1 సార్. అందులో అసలు ఎలాంటి ఇబ్బంది ఒకటి మన సొంత పిల్లలు ఇస్తారు. అట్లనే రండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ పుష్ప. నా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసి చేపలు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్.